అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నేను మా ఇంట్లో కృష్ణాష్టమి అనేది ఎలా చేసుకున్నానన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి. ఇక్కడ బాలకృష్ణుడి అడుగులైతే వేసాము. ఈ అడుగులు వేయడానికి వరిపిండి ఉంటుంది కదండి, బియ్యపు పిండిలో ఏదైనా ఫుడ్ కలర్ రెడ్ కలర్ అయితే వేసుకుని నేను చేతితో అయితే అడుగులు అనేది వేసామండి. తర్వాత పిల్లలతో బొట్టు పెట్టి పువ్వులు పెట్టి అక్షంతలు వేసి శ్రీకృష్ణాయ నమః అంటూ వాళ్ళ చేత అయితే పూజ చేయించామన్నమాట. సో ముందుగా బాలకృష్ణుడికి మనం చిన్నపిల్లలకి ఎలా అయితే అభ్యంగన స్నానం చేపిస్తామో అలాగే ఇంట్లో ఉన్న కృష్ణుడికి అభ్యంగన స్నానం అనేది చేయించాలండి. అది చేసే ముందు పూజ మందిరం దగ్గర అంతా శుభ్రం చేసుకుని పూజకి అభ్యంగన స్నానానికి కావలసినవన్నీ దగ్గర పెట్టుకోవాలండి. ముఖ్యంగా తులసి ఆకు అన్నది ఉండాలి. ఇలా అయితే బాలగోపాలని నేను వెండి పళ్ళల్లో పెట్టుకున్నాను. మీరు కావాలి అంటే ఇత్తడి పళ్ళల్లో పెట్టుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చండి. మనకి ఎలా అనిపిస్తే అలాగా మన సాటిస్ఫాక్షన్ కోసం చేసుకోవాలన్నమాట పూజ. ముందుగా నేను ఒక చెంబులో నీళ్ళు వేసుకుని అందులో గంగాజలం అన్నది వేస్తున్నానండి. మన నీళ్ళు అన్నవి ఏవోటి కలిపి ఉంటాయి. సో దాంట్లో కొంచెం పవిత్ర గంగాజలం వేసి తులసాకు అలాగే కొంచెం పన్నీరు అవి వేసి ముందుగా స్నానం అయితే చేపిస్తున్నానండి. ఇక్కడ స్నానం చేయించడము అన్నది ఏంటంటే మనము చిన్న బాబుతో సమానంగా కృష్ణుడిని మా ఇంటికి ఆహ్వానిస్తున్నాము. నేను ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశాను. నాకు ఫస్ట్లో లాలిత్య పుట్టిన తర్వాత అడుగులు అనేవి లాలిత్య చేత చాలా చిన్న వయసులో వేయించానండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు వేసామన్నమాట. ఎందుకంటే మధ్య మధ్యలో ఇల్లులు మారడము, దానివల్ల నాకు అడుగులు వేయించడము అవన్నీ అవ్వలేదన్నమాట. ఇప్పుడైతే మామూలుగా చేత్తో వేస్తాము. ఇలా పాలుతోని పన్నీరుతోని తులసాకు అన్నది వేసి అభిషేకం చేస్తామండి. అలాగే గంధంతో నలుగు పెట్టినట్టు ముందు ప్రతి దాన్ని ముందు కూడా నలుగు అన్నది పెడతామన్నమాట. ఈ అభ్యంగన స్నానం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేపిస్తారండి. ఎవరు ఎలా చేయించుకున్నా కూడా అంతా కృష్ణుడికి అర్పించడమే కాబట్టి ఆ కృష్ణ పరమాత్ముడికి మనము బాలకృష్ణుడిగా ఊహించుకుని చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ పాలతో అభిషేకం చేసినప్పుడు ఎంత బాగుందో కదా. కృష్ణుడిని అలా పళ్ళెంలో చూస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళా గంధంతో మనం నలుగు పెట్టుకున్నట్టు కృష్ణుడికి పెడతాము. తర్వాత మళ్ళీ ఏదైతే పన్నీర్ నీరు ఉందో తులసాకులతో ఆ పన్నీర్ నీరు వేసి మళ్ళా కృష్ణుడికి స్నానం చేపిస్తామన్నమాట. ఇది రెడీమేడ్ డ్రెస్ అన్నది ఉంటుందండి. నేను ఎప్పుడో తీసుకున్నానమాట. అదే డ్రెస్ చాలా జాగ్రత్తగా పెడుతూ ఉంటాను. ప్రతి ఇయర్ కూడా వేస్తాము. మనం కావాలంటే బయట ఇంకా మోడల్స్ కూడా ఉంటాయండి. ఈ డ్రెస్ వేసిన తర్వాత తల మీద కృష్ణుడికి కంపల్సరీ నెమలేక అలాగే మనకి పిల్లని గ్రోవి పెడుతూ ఉంటాం కదా, అలా అన్నమాట. ఇప్పుడు గంధం పెట్టి కుంకుమ బొట్టు అన్నది పెట్టుకుంటున్నాం అనమాట. ముఖ్యంగా కృష్ణుడికి నివేదన చేసేటప్పుడు అటుకులు ఉండాలండి, అలాగే వెన్న. మన ఇంట్లో కొంచెము వెన్నున్నా కొద్దిగా అటుకులున్నా కూడా కృష్ణుడికి నైవేద్యంగా పెడితే సరిపోతుందండి. పాలు వెన్న అలాగే పాలతో చేసిన ఏవైనా కూడా కృష్ణుడికి ఇష్టం కాబట్టి అవి ఏవైనా కూడా పెట్టవచ్చు అనమాట. ముంబైలో కృష్ణాష్టమి అనేది అందరూ రేపు చేసుకుంటున్నారండి, అంటే మంగళవారము. నేను ఈరోజు రోహిణి నక్షత్రం అష్టమి రెండు కలిపి ఉన్నాయి కాబట్టి నేనైతే ఈరోజే చేసుకున్నామండి. స్కూల్కి హాలిడేస్ కానీ అన్నీ కూడా రేపే ఉన్నాయన్నమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ పూజ అనేది మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే ఆ కృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తూ స్వస్తి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.